మురుగునీరుగా మారి వృధాగా రోడ్డు పాలవుతున్న మిషన్ భగీరథ మంచినీరు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న గ్రామ పరిపాలనా అధికారులు ఇకనైనా ప్రత్యేక అధికారుల పాలనలో అయినా ప్రజల క్షేమం కోసం చర్యలు తీసుకోవాలని సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఊరుపక్క వెంకటయ్య సత్య న్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. మరుగునీరుగా మారి వృధాగా రోడ్డు పాలవుతున్న మిషన్ భగీరథ మంచినీరు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న గ్రామ పరిపాలన అధికారులు ఇకనైనా ప్రత్యేక అధికారుల పాలనలో అయినా ప్రజల క్షేమం కోసం చర్యలు తీసుకోవాలని సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఊరుపక్క వెంకటయ్య సత్య న్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. నాంపల్లి మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామ పంచాయతీలో మిషన్ భగీరథ తాగునీరు డ్రైనేజ్ కాలువలో చేరు మురుగునీరుగా మారి వృధాగా రోడ్డుపై ప్రవహిస్తుంది. మరుగునీరు నిలవడం వల్ల దోమలు ఈగలు వ్యాప్తి చెంది కాలనీ ప్రజలు డెంగ్యూ మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారని, వాహనాల రాకపోకలకి గ్రామ ప్రజలకు ఆటంకం కలిగిస్తున్నా పట్టించుకునే నాదుడే లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నూతన డ్రైనేజీని ఏర్పాటు చేసి రోడ్డుపైన ప్రవహించే నీటిని ఊరు బయటకు తరలించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పెడచెవును పెడుతున్నారని, డ్రైనేజీ వ్యవస్థలో సక్రమైన నమూనా లేకపోవడం వలన మరుగునీరు చివరికి ఎటువైపు వెళ్లాలో అనే నమూనా నిర్దేశం లేకపోవడం వలన రోడ్డుపైకి మరుగునీరు ప్రవహించి ప్రజల రాకపోకలకు కాలనీవాసులకు ఇబ్బందికరంగా మారిందని, తక్షణమే అధికారులు చొరవ చూపి త్రాగునీరు మరుగునీరుగా మారకుండా ఇళ్లలో నుండి వచ్చే మరుగునీరు రోడ్డుపైన ప్రవహించకుండా చర్యలు చేపట్టాలని సత్య న్యూస్ ద్వారా గ్రామ ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి వడ్డపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే మురుగునీరు ఇళ్లలో నుంచి పారుతూ రోడ్డుపైకి వస్తుంది. ఇక్కడ గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ దోమకాటు వల్ల ఇబ్బంది జరుగుతుంది, విషజ్వరాలు చూపుతున్నాయని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వడ్డపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఊరుపక్క వెంకటయ్య సిపిఐ సహాయ కార్యదర్శి మండల సహాయ కార్యదర్శి ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. అన్న, ఇప్పుడు ఈ వడ్డపల్లి గ్రామ పంచాయతీలో ఈ కాలనీ వాసులంతా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. ఈ మురుగునీరంతా రోడ్డుపైకి వస్తుంది, దానిపైన మీరు ఎందుకు? వాస్తవానికి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నేను ఎన్నిసార్లు గ్రామ పంచాయతీలో మొరపెట్టుకున్నాను. ఖచ్చితంగా ఇక్కడ వాటరు వేస్ట్ అవుతున్నది. మురికి వాటరు ఇళ్ళకెళ్ళి నల్లాలు ఫిట్ చేసిన నల్లాలు ఇంటి వాటరు సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళు సరిపోను అక్కడున్న గ్రామస్తులు కానీ అక్కడ ఇళ్లలో నివసిస్తున్న నివాసులు కానీ వాటర్ వచ్చిన ప్రకారం వాడుకోకుండా అదనంగా వచ్చిన నీళ్లను అరికట్టకుండా మోరులకు వదిలేయడం జరుగుతున్నది వాటరు. ఆ వాటర్ మొత్తం డైలీ మనకు ఉదయం ఎక్కువ వచ్చి బాగా మురికి వాటర్ అక్కడ జామ్ అయ్యి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ విషపురుగులు, జ్వరాలు, జనాలకు వివిధ రకాలైన రోగాల బారిన పడుతున్నారు. మరి నేను ఈ విషయం మీద 2-3 సార్లు కూడా నేను అధికారులను కోరడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పనులు చేయలేదు. దయచేసి మరి ఇప్పటికైనా నేను ఎస్సీ కాలనీ వాసిగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా ఈ మురికి కాలువకు సంబంధించింది డ్రైనేజీ ఏర్పాట్లు ఏమైనా ఉంటే డ్రైనేజీ ఇక్కడ నుంచి కింది వరకు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మరి అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ మురికి నీటి బారిన మమ్మల్ని ప్రజలను పడకుండా కాపాడగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా ఇప్పుడు ఇళ్లలో నుంచి వచ్చిన వేస్ట్ వాటర్ అంతా గ్రౌండ్లోకి వెళ్ళిపోయేలాగా ఇంకుడు గుంతలు కూడా ఏర్పాటు చేయించడం జరుగుతుంది గ్రామాలలో. మీ గ్రామంలో ఈ కాలనీలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయలేదా? అన్న, ఖచ్చితంగా మా గ్రామంలో ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకుడు గుంతలు ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంతలు తీసి దానిపైన బిల్లులు కూడా లేపడం జరిగింది. కానీ ఏ ఒక్కరు ఇంకుడు గుంత వాటరు వాడట్లేరు. దాని మీద బిల్లులు లేపుకోవడం జరిగింది. బిల్లులు లేపుకుంటే ఇదేంది మనకు ఇంకుడు గుంతలు ఉన్నాయి కదా, మరి వాటర్ ఒక్కనే సెండ్ చేయొచ్చు కదా అని అడిగితే వాళ్ళు వేరే పరంగా నా మీద కొంతమంది అడగడం కూడా జరిగింది.